హలో పిచ్చకిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్, క్రేజీ రెసిపీ ఒకటి తెచ్చాను. గోంగూర మటన్. నాన్ వెజ్ లో కింగ్, ఆకుకూరల క్వీన్ కి మనం ఇప్పుడు పెళ్లి చేయబోతున్నాం. ఎప్పుడు రెగ్యులర్ గా చేసుకునే మటన్ కర్రీ కన్నా గోంగూరతో ఒకసారి పిచ్చకిస్తా బాబీ స్టైల్లో వండుకొని చూడండి. విషయం మామూలుగా ఉండదు, సుర్రు సుమ్మైపోవాలి అంతే. మటన్ గోంగూర ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ గోంగూర ఒక 4-5 కట్టలు జస్ట్ ఆకులు మాత్రమే తీసేసి ఫ్రెష్ వాటర్ పోసి బాగా కడిగేసుకోవాలి. ఎంత వరకు కడగాలంటే మీరు కడిగిన తర్వాత వాటర్ తెల్లగా వచ్చేంత వరకు కడిగేసి ఒక బాండీలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కడిగిన గోంగూరని మొత్తం దీంట్లో వేసేసి ఒకసారి అలా కలిపేసి మూత పెట్టండి. 2-3 నిమిషాల తర్వాత గోంగూర ఇదిగోండి ఇలా ఆకులు మెత్తపడగానే ఒక్కసారి కలిపేసి లో ఫ్లేమ్ లో గోంగూర ఉడికింది అనేంత వరకు ఫ్రై చేసేయండి. ఫ్రై అయ్యాక ఒక గిన్నెలో పెట్టేసుకొని ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 3 మీడియం సైజ్ ఆనియన్స్ ని సన్నగా కట్ చేసినవి ఇందులో వేసేసి ఒక 4 పచ్చిమిరపకాయలు 2గా చీరినవి ఇందులో వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసి పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసి ఓవరాల్ లుక్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని ఈలోపు ఒక చిన్న మసాలా చేసుకుందాం. చెక్క 1 ఇంచు, 1 టీ స్పూన్ జీలకర్ర, లవంగాలు 6, ధనియాలు 1 టేబుల్ స్పూను, వీటిని పౌడర్ చేసేసి పక్కకు పెట్టేసుకోవాలి. మటన్ 500 గ్రాములు, 1/2 కేజీ తీసుకున్నాను. ఈ మటన్ ఇందులో వేసేసి కాస్త ఇలా లైట్గా కలిపేసి మూత మూసేసి జస్ట్ ఒక 3 నిమిషాలు వదిలేస్తే మటన్ కాస్త టెండర్ అవుతుంది. ఇలా కాస్త ఆయిల్లో ఫ్రై అయ్యాక ఉప్పు ఎంత సరిపోతుందో అంత వేసేసుకొని ఇప్పుడు దీంట్లో పసుపు 1 టీ స్పూన్, కారం 3 టేబుల్ స్పూన్లు వేసేయాలి. వేసాక కాస్త కలిపేసి గ్రైండ్ చేసిన మసాలా పౌడర్ని ఇందులో వేసి ఒక్కసారి కలిపేసి ఇప్పుడు మన ఫేవరెట్ ఆకు ఒకటి ఉంది, కరివేపాకు. ఒక 2 రెమ్మలు వేసేసి కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై అయ్యాక వాటర్ ఒక 500 ml వేయాలి. అంటే ఒక 2 గ్లాసుల వరకు వాటర్. మరీ 1/2 లీటర్ అవసరమా చెప్తాను ఎందుకనేది. పోసేసుకొని ఒక్కసారి కలిపేసి ఒక 4-5 విజిల్స్ ఇవ్వాలి. విజిల్స్ అయిపోయాక మూత తీసేసి మళ్ళీ కింద మంట పెట్టి ఇప్పుడు లుడుక్ పుడుక్ అని ఉడుకుతుంది కదా, అప్పుడు మన గోంగూర పేస్ట్ వేసేయాలి. 1/2 లీటర్ వాటర్ ఎందుకు తెలుసా? గోంగూర పేస్ట్ వేసాక గ్రేవీ కాస్త చిక్కబడుతుందండి. అందుకే 1/2 కేజీ మటన్కి 1/2 లీటర్ వాటర్ పోయాలన్నమాట. 1 కేజీ మటన్కి అయితే 800 ml వేయాలి. ఒకే దగ్గర వండుతాం కాబట్టి క్వాంటిటీ కాస్త తగ్గించాలి వాటర్ది. గ్రేవీ కాస్త చిక్కబడింది అన్నప్పుడు హ్యాండ్ ఫుల్ ఆఫ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. ఎలా అయ్యిందో చూడండి. వారే వాహ్, క్యా బాత్ హే. అచ్చం హలీం లాగా అయింది కదా. టేస్ట్ మాత్రం నిజంగా సూపర్ యమ్మీ అంటే యమ్మీ అండి. ఇది మామూలుగా వైట్ రైస్లోకి, బ్రౌన్ రైస్లోకి సూపర్గా ఉంటుంది. కానీ ఒక్కసారి నేను చేసిన ఈ కిచడీ బాబీ స్టైల్లో కనుక ఈ గోంగూర మటన్తో కాంబో చేసుకుంటే ఆహా, అస్సలు మామూలుగా ఉండదు. ఈ కిచడీ రెసిపీ మళ్ళీ చెబుతాను. ప్రస్తుతానికైతే ఏదో ఒక దాంట్లోకి చేసేసుకొని టేస్ట్ చేసేయండి. ఎలా ఉంది బ్రో మన గోంగూర మటన్ రెసిపీ పిచ్చకిస్తా బాబీ స్టైల్లో? పిచ్చి పీక్సే కదా. ఇలానే నా రెసిపీస్ అన్నిటితో మీకు సంపూర్ణంగా పిచ్చెక్కాలని కోరుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వండుకొని ఒక పిక్ కొట్టేసి ఇన్స్టాగ్రామ్లో పిచ్చకిస్తా బాబీని ట్యాగ్ చేసి పోస్ట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ మై లవ్లీ పిచ్చకిస్తా పీపుల్. ఐ లవ్ యూ ఆల్. బుగ్గి బంగారమా, సిగ్గి సింగారమా, అగ్గి రాజశీలేమా, ఒల్లి వయ్యారమా, నవ్వి మందారమా, నన్నే కాజేసినమ్మా, పట్టు చీరల్లో చందమామా, 7 వెన్నెల్లో వెన్నెలమ్మా, కన్నేరు పాల కోనసీమ, కోటి తారల్లో ముద్దుగుమ్మా, బుగ్గి బంగారమా, సిగ్గి సింగారమా, అగ్గి రాజశీలేమా, ఒల్లి వయ్యారమా, నవ్వి మందారమా, నన్నే కాజేసినమ్మా, ఇక ఉంటాను నాయమ్మా, మీరు సబ్స్క్రైబ్ చేసుకోమ్మా. ఓకే గైస్, పాటలు ఏమైనా తప్పులుంటే క్షమించండి. ఉంటానండి, బాయ్.